నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ నేను మాట్లాడబోయే అంశం, ఇవాళ దేశవ్యాప్తంగా చర్చలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు. ఎస్, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్తో వచ్చి విచారణ చేసి 2 గంటలు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవచ్చా? ఇది చాలామందికి ఉన్న ప్రశ్న. ఎస్, దానికి సమాధానం అవును, తీసుకెళ్ళిపోవచ్చు. మన దేశంలో ముఖ్యమంత్రులకు కానీ, ప్రధానమంత్రులకు కానీ, మంత్రులకు కానీ ఇటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉండదు. కేవలం గవర్నర్లు, రాష్ట్రపతులకు మాత్రమే ఆ రకమైన ప్రొటెక్షన్ దొరుకుతుంది, రాజ్యాంగపరమైన రక్షణ అరెస్టుల నుంచి. అయితే ఒక ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఉండగా అరెస్ట్ అయిన మొట్టమొదటి సందర్భం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు. ఇంతకుముందు మధుకొడ కానీ, లేకపోతే జయలలిత కానీ, తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కానీ, లేకపోతే అంతకుముందు ప్రకాష్ సింగ్ బాదల్ కానీ, వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అరెస్టులు అయ్యారు. కానీ ముఖ్యమంత్రులుగా రాజీనామా చేసేసిన తర్వాత అరెస్ట్ అయ్యారు. తాజాగా హేమంత్ సోరెన్ కూడా ఒక 2 రోజుల్లో అరెస్ట్ కాబోతున్నారనగా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అత్యంత సన్నిహితుడు, పార్టీలో సీనియర్ అయిన చంపై సోరెన్కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. సో ఇక ఎందుకు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు అంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఏమిటి ఢిల్లీ లిక్కర్ స్కాము? చాలామందికి ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత, అలాగే పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల అధిపతులు, ఇక హూజ్ అంటే పెద్ద పెద్ద ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు, అరెస్ట్ అయ్యారు. అసలు ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఎస్, డీటెయిల్స్లోకి వెళితే, ఏ రాష్ట్రంలో అయినా కొన్ని పాలసీలు ఉంటాయి, ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలు. లిక్కరు ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రధానమైన ఆదాయ వనరు. తెలంగాణ, ఢిల్లీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా. సో దానికి సంబంధించి అనేక మంది పోటీదారులు ఉంటారు, టెండర్లు వేస్తారు, ఆ టెండర్లు దక్కించుకుంటారు. కేవలం ఆ టెండర్ల ఫీజే 1000 కోట్లు ప్రభుత్వానికి వస్తుంది. ఇక ఒక్కసారి లైసెన్స్లు ఇచ్చేసిన తర్వాత అది ఇక వాళ్ళు ఆ ఎంఆర్పీల మీద అమ్మడము, లేకపోతే కొన్ని చోట్ల అంతకన్నా ఎక్కువ అమ్మడము. మొత్తం మీద ఒక్కసారి అయితే ఒక లైసెన్స్ దొరికితే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ కోటీశ్వర్లు అయిపోతూ ఉంటారు. అనేక మంది ఈ లిక్కర్ షాపుల వాళ్ళని అబ్జర్వ్ చేస్తే మనం. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏంటంటే, అక్కడ ఉన్న 800-1000 షాపులకు సంబంధించి రెగ్యులర్గా జరిగే ఒక టెండర్ ప్రొసీజర్ను కాదు అని, అండ్ షాపులు ఏదో చిన్న చిన్న షాపుల్లో కాదు, ఢిల్లీ స్థాయికి తగ్గట్టు ఏసీ మార్ట్స్ లాగా ఉండాలి అనే ప్రపోజల్స్తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని లిక్కర్ పాలసీకి సంబంధించి అప్పుడు ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాళ్ళు 2021 మేలో ఒక కొత్త పాలసీ రూపొందించారు. ఆ పాలసీ 2021 నవంబర్లో క్యాబినెట్ ఆమోదించింది. ఈ పాలసీ ద్వారా అందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఈ చిన్న చిన్న షాపులు కాదు, ముఖ్యంగా ముందు టెండర్లు కాదు, ప్రైవేటు వ్యక్తులు లేదా పార్టీలకు ఈ లిక్కర్ షాపులు లైసెన్సులు ఇవ్వాలి. ఈ లైసెన్సులు ఇచ్చినందుకు వాళ్ళు ఆ లిక్కర్ షాపుల్ని ఏ స్థాయిలో పెట్టాలో దీనంతటినీ కూడా ఆ జీవోలో సెట్ ఆఫ్ రూల్స్ చాలా క్లియర్గా ఇచ్చి దానికి అందరికీ ఒప్పుకున్న వాళ్ళకి ఆ లైసెన్సులు జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద బడాబాబుల చేతుల్లోకి, అంటే అంతకుముందు లైసెన్సులు ఎవరో అక్కడక్కడ డబ్బులు కన్సాలిడేట్ చేసుకుని చిన్న చిన్న వాళ్ళు కూడా లైసెన్సులు తెచ్చుకునేవారు. అది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ కేవలం బిగ్ హెడ్స్, బిగ్ షాట్స్ ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే ఈ పాలసీ వల్ల లబ్ధి జరిగింది. అయితే ఓకే, ఇప్పటి వరకు బాగానే ఉంది. ఏం తప్పు జరిగింది ఇందులో అంటే, ఎస్, అసలు ఇక్కడ ఈ కవిత కానీ, లేకపోతే ఈ కేజ్రీవాల్ కానీ, లేకపోతే ఈ కవిత మిత్రుడిగా చెప్పబడుతున్న అరవింద్ పిళ్ళై కానీ, అరుణ్ బోయినపల్లి కానీ, శరత్ చంద్ర కానీ, విజయ్ నాయర్ కానీ, మాగుంట రాఘవ్ కానీ, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళ రోల్ ఏంటి? ఎస్, దెర్ ఈస్ ఎ కంపెనీ కాల్డ్ ఢిల్లీ లిక్కర్ లైసెన్స్ సంబంధించి ఇండో స్పిరిట్ అని ఒక కంపెనీ ఉంది. దాని ఓనరు సమీర్ మహేంద్రు. నేను ఆ పేరు ఊరికి నోట్ చేసుకున్నాను, గుర్తుండవాలి. సమీర్ మహేంద్రు. ఈ సమీర్ మహేంద్రు తోటి పార్ట్నర్స్గా ఉన్న వాళ్ళే ఈ శరత్ చంద్ర, అరవింద్ పిళ్ళై, అరుణ్ బోయినపల్లి, వీళ్ళంతా హూ ఆర్ బిలాంగ్స్ టు తెలుగు స్టేట్స్, ముఖ్యంగా తెలంగాణ. సో ఇందులో అరవింద్ పిళ్ళై అనే అతను కవిత తాలూకా బినామీగా అరుణ్ రామచంద్ర పళ్ళే అతని పేరు, ఈ ఇండో స్పిరిట్లో భాగస్వామిగా ఉన్నాడు. విజయ్ నాయర్ అనే ఒక కీలకమైన వ్యక్తి ఈ ఇండో స్పిరిట్స్ తరపున, ఈ సౌత్ గ్రూప్ తరపున మధ్యవర్తిగా ఉన్నాడు. అతనే
ఈ మొత్తం వ్యవహారం, ఈ కొత్త లిక్కర్ పాలసీ చేయించినందుకు గాను 100 కోట్లు ఆ పార్టీకి ఇవ్వడానికి, అది వ్యక్తులకో ఎవరు తీసుకున్నారో పక్కన పెడితే ఆ పార్టీకి ఇవ్వడానికి, ఆ డబ్బు తీసుకెళ్లి వాళ్ళు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు దాన్ని మార్చుకుని. అందుకని ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ద్వారానే వాడు అరవింద్ కేజ్రీవాల్ కానీ, కవిత కానీ, లేకపోతే ఇప్పటిదాకా చేసిన 16 మంది అరెస్టులు, నేను చెప్పాను కదా పేర్లు, ఈ సమీర్ మహేంద్రు, శరత్ చంద్ర, అరవింద్ పెళ్ళై, అరుణ్ బోయన్పల్లి, విజయ్ నాయర్, మాగుంట రాఘవ, సో అండ్ సో, అలాగే ఆడిటర్ బుచ్చిబాబు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. సో ఇందులో ఏం జరిగిందంటే ఒక క్విడ్ ప్రోకో, అంటే నేను నీకు ఇది ఇస్తే నువ్వు ఇలా పాలసీ మార్చు, ఈ డబ్బు నీ పార్టీకి ఎంత ఇస్తా, ఇదిగో వీళ్ళకి లబ్ధి చెయ్యి. దాదాపు ఇది ఎప్పుడు బయటపడిందంటే పాలసీ అంతా అయిపోయింది, క్యాబినెట్ ఆమోదం వచ్చేసింది, కొత్త షాపులు ఏర్పడిపోయాయి, ఎవరికి చేరాల్సిన డబ్బులు వాళ్ళకి చేరిపోయిన తర్వాత కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ వచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ల పాలనలో ఉంటుంది ఢిల్లీ, ఎందుకంటే అది పూర్తిగా దానికి స్టేట్ హోదా లేదు. అక్కడ పోలీస్ వ్యవహారం కూడా కేంద్రం అధీనంలో ఉంటుంది, చాలామందికి తెలుసు ఈ విషయం. సో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ వచ్చిన తర్వాత అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయనకి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. మీకు గుర్తుంటే అప్పుడు చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రికి కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి. ఆ తర్వాత జరిగిన వివాదాల్లో భాగంగా ఆయన ఈ మొత్తం తతంగానంతటిని ఒక లెటర్ రూపంలో ఆయనకి రాశారు. దాదాపు 140 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫీజులను ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు పార్టీలు ఉన్నారో వాళ్ళకి రద్దు చేశారు. అలాగే ఆల్రెడీ ముందు కట్టిన ఫీజును 30 కోట్లు వెనక్కి ఇచ్చేశారు. ఇది చాలా పెద్ద స్కామ్ జరుగుతోంది, ప్లీజ్ లుక్ ఇన్ ట్విట్టర్ ఆయన లెటర్ రాస్తే దీని మీద ఆయన ఎంక్వైరీ కాల్ఫర్ చేశాడు. ఈ ఆర్డర్డ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఆ పాలసీని రద్దు చేసేసింది ఢిల్లీ ప్రభుత్వం. కానీ ఆల్రెడీ తీగలాగారు, దొంగ కదలడం మొదలవుతోంది. ఇక్కడ పాలిటిక్స్ పిక్చర్లోకి వచ్చాయి. ఇప్పటిదాకా ఏంటి, యాక్ట్స్, పాలసీస్, జీవోస్, క్యాబినెట్ ఆమోదాలు, రద్దు చేయడాలు, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు రాజకీయాలు పిక్చర్లోకి వచ్చాయి. ఏమిటా రాజకీయాలు? కేజ్రీవాల్ అంటేనే మోదీకి ఇరిటేషన్. ఎందుకు ఇరిటేషన్ మోడీ గారికి అంటే, ఏకఛత్రాధిపత్యంగా ఎక్కువ రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరాలి, బీజేపీ అధికారంలోకి ఉండాలనేది స్పష్టంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ తాలూకా ఒక పొలిటికల్ గోల్. దాన్ని ఢిల్లీ అసెంబ్లీ దక్కనివ్వకుండా కేజ్రీవాల్ అడ్డుపడ్డారు. సరే, లోక్సభ సీట్లన్నీ బీజేపీకి వచ్చాయనుకోండి, అక్కడతో ఆగకుండా ఇటు పంజాబ్కి వచ్చారు, ఇటు గోవాకు వచ్చారు, అక్కడ గెలిచేసి ముఖ్యమంత్రులు అయిపోవడాలు, ఆ స్థాయికి పార్టీ వచ్చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద చరిత్ర ఉన్న, అంత పెద్ద పార్టీ, అంత పెద్ద దళం ఉన్న వాళ్ళనే నిలువరించగలిగాము. హూ ఇస్ దిస్ కేజ్రీవాల్? ఎక్కడో ఒక చిన్న ఉద్యమం బ్యాక్గ్రౌండ్ నుంచి, అంతకుముందు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా చేసి ఒక ఉద్యమం బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన వచ్చి లోక్పాల్ బిల్లుకు సంబంధించి అన్నా హజారేతో కలిసి ఒక ఉద్యమం చేసి దేశవ్యాప్తంగా ఆయన హైలైట్ అయ్యి ఏకంగా ఆప్ అనే పార్టీయే పెట్టి ముఖ్యమంత్రి అయిపోయి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి పక్క రాష్ట్రాల్లో కూడా వచ్చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా బీజేపీకి, మోడీకి ఆయన పొలిటికల్గా ఛాలెంజ్ విసురుతున్నారు. సో సరిగ్గా ఏదైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారో అలాంటి ఒక లింక్, అలాంటి ఒక డొంక దొరికింది ఈ సౌత్ గ్రూప్ లాబీ ద్వారా ఆప్కి ఇచ్చిన డబ్బులు ఈ లిక్కర్ పాలసీ ద్వారా. సో ఊరుకుంటారా? ఆల్రెడీ అక్కడ ఉంది, సిబిఐ ఎంక్వైరీ పడింది. ఇక ఇప్పటికీ ఈడీ 9 సార్లు సమన్లు ఇచ్చింది కేజ్రీవాల్. ఆయన నేను విచారణకి రాలేను అన్నారు. తన మీద అరెస్టు లాంటి తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఉండడానికి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో రిలీఫ్ దక్కలేదు. ఈడీ అధికారులు వచ్చారు, 2 గంటలు విచారణ చేశారు, అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయారు. అంతకుముందు అనేక సార్లు సిబిఐ ఈడీలు తెలంగాణకు వచ్చారు, కవితను విచారణ చేశారు. తను కూడా అరెస్టు ప్రివెంట్ చేసుకోవడానికి కోర్టుకి వెళ్ళారు. తర్వాత అది కోర్టులో ఉండగానే మళ్ళీ వచ్చారు, విచారణ చేశారు, అరెస్ట్ అయిపోయారు. ప్రస్తుతం వాళ్ళ కస్టడీలో ఉన్నారు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం ఆఫ్ ఢిల్లీ చాలా కొద్ది నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. మిగతా వాళ్ళు కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు. సో ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ఈడీ ఇలాంటి కేసుల్లో అంత తొందరగా బెయిల్ రావు. ఇవాళ తాజాగా సుప్రీంకోర్టుకి గతంలో కవిత వెళ్ళారు, ఆవిడకి రిలీఫ్ దొరకలేదు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని కేజ్రీవాల్ మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే దానికి సంబంధించిన విచారణ రౌస్ అవెన్యూ కోర్టులో వస్తుంది కాబట్టి ఇక వాళ్ళ లాయర్లు ఏం చెప్పారో దాన్ని ఆయన వెనక్కి తీసుకున్నారు. అక్కడ కూడా రిలీఫ్ రాకపోతే మళ్ళీ ఇబ్బంది అయి ఉండొచ్చు అని. సో దీంట్లో ఓవరాల్గా మనం చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఐఎన్డీఏ కూటమిలో ప్రతిపక్షాలందరూ ఖండించడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళందరూ మోడీ ఈ కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్నారు, ఇక బయట ఎవరిని తిరగనివ్వరా, మీకు అనుకూలంగా మాట్లాడకూడదా, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిని బతకనివ్వరా, లేకపోతే జైళ్లలో మగ్గేలా చేస్తారా అని చెప్పి వాళ్ళు వాయిస్. కానీ ఇక్కడ కేసు విషయంలో దాని మెరిట్స్ ఏంటి, వీళ్ళు నిజంగానే ఇన్ని కోట్ల దానికి పాల్పడ్డారా, 100 కోట్లు ఆప్కే ఇస్తే మరి సౌత్ గ్రూప్కి ఎన్ని కోట్లు వచ్చాయి, ఆ పాలసీ అమెండ్మెంట్ చేయించినందుకు ఈ ఇండో స్పిరిట్ కంపెనీకి మిగతా వాళ్ళకు రిలేషన్స్తో ఎన్ని కోట్లు వీళ్ళకి వచ్చేసాయి, ఇవన్నీ మనం ఇప్పుడు ఊహాగానాలు అవుతాయి. ఎందుకంటే
క్లియర్గా విచారణ సంస్థలు ఫ్యాక్ట్స్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేయాలి, వాటిని కోర్టులు ఒప్పుకోవాలి. కోర్టులు తీర్పు డెలివర్ చేసేటప్పుడు మనకి వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పటికైతే వీళ్ళందరూ ఎక్యూజ్డ్, నిందితులు మాత్రమే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఆవిడ కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ, వీళ్ళు ప్రస్తుతానికి నిందితులు మాత్రమే. విచారణ పూర్తయి కోర్టు వీళ్ళని దోషులుగా పరిగణిస్తే, కన్విక్ట్ చేస్తేనే దోషులు అవుతారు. నిర్దోషులు అయితే, ఎక్విట్ అయితే బయటకు వస్తారు. సో అది అప్పుడు మాట్లాడుకుందాం. ఇక ఈ పొలిటికల్గా వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా బీజేపీ అండ్ మోడీ వినియోగించుకుంటారు. వీళ్ళందరూ కూడా ఇవాళ ఏంటి, ఆపు ఇంటి ముందు కానీ, లేకపోతే ప్రతిపక్షాలు కానీ, అంటే కరప్షన్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అంటే అవినీతి పరులంతా ఒక చోట చేరి సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుంది అని బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఇంకా చాలా పెద్ద ఎత్తున చాలా ముందుకెళ్తుంది. సో ఫిబ్రవరి 23 మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. అంటే దాదాపుగా ఆయన ఏడాది దాటిపోయినా కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. మధ్యలో 1-2 సార్లు ఫిబ్రవరి మీద బయటకు వచ్చారు. సో ఇందులో ముఖ్యంగా అరుణ్ రామచంద్ర పిళ్ళై ఎవరైతే క్లోజ్ అసోసియేషన్ ఫ్రెండ్ అని చెప్పబడుతున్నారు కవితకి, ఆయన పిక్చర్లో ఉన్నారు. కానీ ఆయన ద్వారా కవిత బయటకు వచ్చారు. ఇందులో కొంతమంది అప్రూవల్గా మారిపోయి పేర్లు చెప్పేశారు. సో ఇప్పుడు మరి ఎంత పాత్ర ఉంది ముఖ్యమంత్రి అనేది విచారణలు తేలాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, ఈయన బీఆర్ఎస్ కవిత రోల్ ప్రస్తావన చేశారు. అప్పటిదాకా ఎవరు ప్రస్తావించలా, అప్పటి వరకు ఎవరికి ఆవిడ పేరు తెలియదు. ఆ తర్వాత వారి పేరు ప్రస్తావనకు వచ్చింది. సో మొత్తం మీద ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే లిక్కర్ పాలసీ మార్చడానికి ఒకటి ఇచ్చిందో, యుద్ధ ప్రాతిపదికన లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చిందో, కొత్త షాప్స్ వెలుగులోకి వచ్చాయో, అంతా సవ్యంగా జరిగిపోతున్నప్పుడు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చాక, అప్పటి చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయన లెటర్ రాశాక, అంతకుముందు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయన, అక్కడి నుంచి మొత్తం వ్యవహారం అంతా బయటపడి ఇవాళ ముఖ్యమంత్రి అరెస్ట్ వరకు దారితీసింది. సో ఇది స్థూలంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి, సౌత్ గ్రూప్ ఏంటి, వీళ్ళకి అసలు ఢిల్లీ వాళ్ళకి, తెలంగాణకి ఢిల్లీకి సంబంధం ఏంటి, ఇక్కడ లిక్కర్ షాపులు ఇక్కడ వ్యవహారాలు లేవా, ఢిల్లీ వరకు ఎందుకు వెళ్ళారు అని చాలా చర్చ జరుగుతుంది కదా. సో ఇది దీని వెనకాల ఉన్న ఒక పిక్చర్. మొత్తం మీద మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA కింద వీళ్ళందరూ అరెస్టులు జరిగాయి. అవి కోర్టుల్లో నిర్ధారణ జరగాలి. ఈడీ కేసుల్లో నేను నిర్దోషిగా నిరూపించుకోవాల్సిన బాధ్యత వీళ్ళకే ఉంటుంది. మరి ఎంతవరకు వీళ్ళ వైపు న్యాయం ఉంది, ఎంతవరకు పోరాడి బయటకు వస్తారు అని చెప్పి మనం వెయిట్ చేద్దాం. ముఖ్యంగా ప్రభుత్వం మద్యం అమ్మడం సరికాదు అని అప్పట్లో కేజ్రీవాల్ కూడా అభిప్రాయపడ్డారు. అందుకే కొత్త లిక్కర్ పాలసీ తెస్తామని కూడా చెప్పారు. మరి దీని వెనకాల నిజంగానే ఆయనకి తెలిసే ఇంత గందరగోళం జరిగిందా, ఇంత స్కామ్ జరిగిందా లేదా అనే విషయాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. 23వ తేదీ అంటే రేపు 23వ తేదీ మళ్ళీ విచారణకి వెళ్ళబోతున్నారు. ఇక కేజ్రీవాల్కి సంబంధించి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన విశ్లేషణ. మరో అంశం మీద విశ్లేషణతో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.